హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాను వ్లాగ్స్ అండ్ స్వీటీ. సో మేము సండే వచ్చేసి నాగార్జున సాగర్కి అయితే వెళ్ళడం జరిగింది. సో చూస్తున్నారు కదండి, మేమైతే ట్రావెలింగ్ చేస్తున్నాం అనమాట కార్లో. సో చూసారా, అదేదో ఊరు వచ్చిందనమాట, నాకు ఊరి పేర్లు అయితే సరిగ్గా తెలీదు. సో చూసారా, అక్కడ కొండలు కానీ పొలాలు కానీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో అదంతా కొండ ప్రాంతాలే కదండి, ఇంకా విజయవాడ నుంచి. సో చూస్తున్నారు కదా చెట్లు కానీ అవి కానీ. ఇక్కడ వచ్చేసి మేము ఏంటంటే ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే ఆగాము. సో చాలా టైం అయింది కదండి లంచ్. మేము మార్నింగ్ కూడా ఏం తినలేదని చెప్పేసి అప్పటికే 3 అయిపోయింది. సో అందుకే లంచ్ తిందామని చెప్పేసి దిగుతున్నాము. సో మా పాప అయితే అప్పుడే లేచిందండి కరెక్ట్గా కారాపమని. సో కొంచెం ఒక్కరిస్తుంది కదండి. ఎండ కూడా ఆ రోజు చాలా కాసిందనమాట. మొన్నటిదాకా అయితే వర్షాలు ఉన్నాయి వరదల వల్ల. సో అవి తగ్గిపోయాక కొంచెం ఎండ అయితే బాగా కాసింది కదండి. సో అది మేము ఆ రోజు వెళ్ళిన రోజు అయితే వర్షం అయితే రాలేదు. సో ఎండ అయితే బాగా కాసింది. అదిగండి మా పాప లేచి చూస్తుంది, చూసారు కదండి. ఇప్పుడు వచ్చేసి మేమైతే లంచ్ అయితే తింటున్నాం అనమాట. సో చూస్తున్నారు కదా, అందరం అయితే వెళ్తున్నాం. అందరం వెళ్ళాక ఒక డాబా అయితే కనిపించిందండి. ఆ డాబా ఆ చుట్టుపక్కల అయితే ఏదీ లేదనమాట, రెస్టారెంట్లు కానీ ఏమీ లేదు. సో ఒక డాబా ఉంది, ఆ డాబా దగ్గర తినేద్దామని చెప్పేసి ఇప్పటికే చాలా టైం అయిపోయిందని చెప్పేసి వెళ్ళామన్నమాట. మేమైతే ఫ్రైడ్ రైస్లు అయితే తీసుకున్నామండి 3. మాకు 3 ఎక్కువైపోయినాయి. 4-5 మెంబర్స్కి అయితే సరిపోయింది కరెక్ట్గా. కాకపోతే కొంచెం ఎక్కువైంది, కానీ బలవంతంగా తినాల్సి వచ్చింది. సో చూస్తున్నారు కదా, టేస్ట్ అయితే ఓకే ఉంది, మరి అంత టేస్ట్ అయితే లేదు, పర్లేదు యావరేజ్గా ఉంది. సో అదిగోండి మా పాపను అయితే కూర్చోబెట్టాం. సో మళ్ళీ అయితే బయలుదేరాం అనమాట. అవన్నీ వీడియోస్ అయితే షూట్ చేస్తున్నా అండి నేను. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మాచర్ల అండి. మాచర్ల కూడా చూసారు కదా, నేనైతే ఫస్ట్ టైం వచ్చా మాచర్ల. ఇప్పుడు నాకు తెలీదు, పేరు విన్నా కానీ. సో మాచర్ల కూడా బాగానే ఉంది. సో అదిగోండి మాచర్ల కూడా వీడియో తీసి పెట్టాలనుకున్నాను, అందుకే మాచర్ల కూడా తీసాను అనమాట. సో చూస్తున్నారు కదా, మాచర్ల నుంచి నాగార్జున సాగర్ ఇంకా 20 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే నాగార్జున సాగర్ వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, పక్కన అయితే పొలాలు కానీ రోడ్డు కానీ చాలా బాగుందండి, అందంగా ఉంది. సో ఫోటోషూట్లు కానీ దేనికైనా వీడియోస్ తీసుకోవడానికి కానీ చాలా బాగుంటుందండి ఏరియా. కొండలు అవి ఇవి చాలా ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, రోడ్డు అంతా సాఫ్ట్గా ఉందో. ఫస్ట్ వచ్చిన మా రోడ్డు అయితే చాలా, అక్కడ వాటర్ కానీ అన్నీ కానీ చాలా న్యాచురల్గా ఉన్నాయండి, స్వచ్ఛమైన వాటర్ లాగా. సో ఇంకా వస్తున్నాయండి వీడియోస్. సో మేము వెళ్ళేటప్పటికే గేట్లు కూడా ఏం తీయలేదు, వాటర్ ఏమీ అంత లేదనమాట, గేట్లు అయితే మూసేసారండి. సో మేమైతే మాల్ కింద అవి ఇవి చూసాం, చిన్న చిన్న వాటర్ ఫాల్స్ చూసాం. చూస్తున్నారు కదండి అవన్నీ. రోడ్డు అయితే నాకు చాలా బాగా నచ్చిందండి, ఆ కొండలు కానీ అవి కానీ. నేను ఫస్ట్ టైం వీడియో చెప్తున్నాను కాబట్టి ఏమనుకోకండి, కొంచెం తడబడుతున్నాను. సో నెక్స్ట్ టైం చేసేటప్పుడు బాగా చెప్తారండి. ఇంకా వీడియోస్ కంటిన్యూగా అయితే పెట్టడం అయితే జరుగుతుంది. సో మా ఛానల్ ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి, నన్ను సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి మా పాప అని ఏడుస్తుంది అనమాట. తను డ్రైవ్ చేస్తా అని ఏడుస్తుంది. సో అందుకే బాగా పేచీలు అయితే పెడుతుంది, ఎక్కడికి వెళ్ళినా అంతే, కొంచెం అల్లరి ఎక్కువ చేస్తుంది ఈ మధ్యన. సో అదిగోండి కొండలు అయితే షూట్ చేస్తున్నాం అనమాట. చూసారా చెట్లు కానీ అవి కానీ. సో సూపర్ గాలి వస్తుంది. ఇంకా అయితే నాగార్జున సాగర్ అయితే వచ్చేసామండి. చూస్తున్నారు కదా, ఇదే ఎంట్రన్స్ అనమాట. చూడండి ఆ ఏరియాస్ కానీ అవి కానీ చాలా బాగున్నాయి. ఒక ప్లేస్ మాత్రం సూపర్ ఉంది. అక్కడ వచ్చేసి ఎత్తుకొండ ఏదో ఉందండి. సో అక్కడ అయితే వాటర్ ఫాల్స్ ఉంటుందంట. సో మేము లేట్ అయిపోద్దని చెప్పేసి వెళ్ళలేదు, డైరెక్ట్గా సాగర్ దగ్గరికి వచ్చేసాం. చూస్తున్నారు కదండి, ఇదిగోండి స్టార్ట్ అయిపోయింది ఆ వాటర్ చూడండి. నేనైతే ఫస్ట్ టైం వచ్చాను నాగార్జున సాగర్. సో చాలా బాగుంది ప్లేస్ అయితే. అవి కానీ ఇవి కొండలు కానీ ఇవి పిల్లలకి చూపించడం చాలా మంచిదండి, ఎందుకంటే లెసన్లో కూడా ఉంటుంది కాబట్టి సబ్జెక్టు. సో అర్థం చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. డ్యామ్ కూడా చాలా బాగుందండి అవన్నీ. చూస్తున్నారు కదా, వాటర్ అయితే చాలా ప్యూర్గా స్వచ్ఛంగా ఉంది. అవి నీళ్ళు ఆడుకోవడానికి కానీ చూడడానికి కానీ లోపలికి అయితే ఎలా చేయట్లేదు.
మొన్న అయితే గేట్లు వదిలారు కాబట్టి వరదల వల్ల అప్పుడైతే ఫోర్స్ వచ్చింది, అప్పుడు చాలా బాగుందంట. సో ఇప్పుడైతే గేట్లు అన్నీ మూస్తారండి, ఇప్పుడైతే వాటర్ ఏం వదలలేదు. సో చూడడానికి నార్మల్గా అంటే అంత లేదు, వాటర్ వస్తే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుందండి నాగార్జున సాగర్. ఇక్కడ వచ్చేసి మాకు లాంగ్ జర్నీ కాబట్టి చాలా చేసి ఇంకా బత్తాయి జ్యూస్ అయితే తీసుకుంటున్నాము. ఒకటి వచ్చేసి 20 రూపీస్ అంట, పెద్దది వచ్చేసి 30 రూపీస్ అంట. సో తాగడానికి అయితే తీసుకుంటున్నాము. పాపం వాళ్ళు కూడా బతకాలి కదా, అందుకే. సో చాలా ఉన్నాయి, చాలామంది అడిగారు పాపం, ఇంకా ఎందుకులేని ఈవిడ దగ్గర అయితే తీసుకోవడం జరిగింది. సో అక్కడ చూసారు కదా కింద కూడా టెంపుల్ అవుతుందండి, టెంపుల్ కూడా చాలా బాగుంది, కిందకి చాలామంది వెళ్తున్నారు. సో మేమైతే వెళ్ళలేదు, పైనుంచే వీడియో తీసాను అనమాట నేను. టెంపుల్ కానీ జ్యూస్ కానీ అన్నీ బాగానే ఉన్నాయండి. ఇంకా ఎదురుకే వెళ్తామండి, అక్కడ కూడా కొంచెం వాటర్ ఫాల్స్ లాగా అవి ఇవి ఉన్నాయి. సో వీడియో అయితే తీసినాను చూడండి. ఆ రాళ్ళు కానీ అవి కానీ నీళ్ళు కానీ చాలా బాగున్నాయండి. ఎవరైనా షూట్లు కానీ సాంగ్స్ కానీ చేసుకోవాలంటే చాలా బాగుంటుంది, కానీ అలౌ చేయరనమాట కిందకి. ఒకవేళ తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం అలౌ చేస్తారు. సో ఇది వచ్చేసి అక్కడ ఏదో నది నుంచి కొండల్లోంచి వాటర్ వస్తుందండి, చూడ్డానికి అయితే చాలా బాగుంది. చాలామంది ఫొటోస్ కానీ వీడియోస్ కానీ స్నానం కానీ చేస్తున్నారనమాట అక్కడ వచ్చేసి చూసారు కదా, డ్యామ్లో అయితే గేట్లు అయితే మూసేశారు. సో వాటర్ ఏం రావట్లేదు, ఒకటో రెండో ఓపెన్ చేశారు చిన్నవి. సో అదైతే తీయడం జరిగింది. వాటర్ చూసారా ఎలా పొర్లుతుందో. సో అక్కడ రాళ్ళు కానీ ఆ రాళ్ళ మధ్య నుంచి వాటర్ కానీ చాలా అందంగా ఉంది. ఇక్కడైతే పోలీస్ అతను అలౌ చేయట్లేదండి లోపలికి. సో రిక్వెస్ట్ చేయడంతో మేము కూడా కొంచెం అలా వెళ్ళొచ్చాం. చూస్తున్నారు కదండి, అవన్నీ చాలామంది వచ్చారనమాట. ఆ వాటర్ కానీ అవి కానీ నాకు చాలా బాగా నచ్చాయి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే నేను కొంచెం కొండలు అవి చూపిస్తున్నాను అనమాట. చూస్తున్నారా కింద వాటర్ కానీ ఆ చెట్లు కానీ ఆ కొండ మీద ఉన్న చెట్లు కానీ చూస్తున్నారు కదా, అక్కడ గబ్బిలాలు కూడా ఉన్నాయి. నేనైతే గబ్బిలాలు తూనీగలు ఇంకా వాటర్ అనేవి కూడా ఉన్నాయండి. వీళ్ళైతే ఇక్కడ వచ్చేసి స్నానం అయితే చేస్తున్నారు. సో మా చైత్ర కూడా వస్తా అన్నది. సో అందుకే అక్కడ చిన్నగా పారుతుంది కదా, అక్కడ నీళ్ళ మీద అయితే నించోబెట్టాం. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫిష్ ఫ్రై అయితే ఫేమస్ కదండి, అక్కడ అందరూ చాలామంది ఫిష్ ఫ్రై అక్కడ చేసేస్తున్నారు 100 రూపీస్కి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే మీ ఫిష్ ఫ్రై అయితే తీసుకోవడం జరిగింది. ఒక్కొక్క పీస్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. ఒకటి వచ్చి 20 రూపీస్ అయితే పడ్డది. సో అయితే మేమైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఫస్ట్ టైం కదండి చెప్పడం, కొంచెం గొంతు కూడా సహకరించలేదు. సో మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అందరికీ పంపిస్తారని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.